హలో వెల్కమ్ టు రియల్ రివ్యూ. నేను మీ లిఖితా మురళి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా థియేటర్లలో రిలీజ్ అయిన ఓటీటీలలో రిలీజ్ అయిన సినిమాల రివ్యూలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. చలో స్టార్ట్ చేసేద్దామా. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ వీక్ మంచి మల్టీ స్టార్ సినిమా వచ్చింది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అదితి రాయ్ హైదరి దీనిలో మెయిన్ రోల్స్ చేశారు. వీళ్ళ కాంబినేషన్ అంటే మంచి యాక్షన్ మూవీని ఊహిస్తారు, కానీ ఇది చాలా స్లో అండ్ స్టడీగా సాగిపోయే సినిమా. అలాగని ఆర్ట్ సినిమా అని చెప్పలేం. మంచి సందేశం ఉంటుంది. స్ట్రైట్గా చెప్పాలంటే ఈ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతా డబ్బుకు మాత్రమే విలువిస్తున్నారు, హింసనే ఫాలో అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గాంధేయవాదులుగా ఉంటే బతకనిస్తారా, లేదా అహింసా పద్ధతుల్లో పోరాడితే గెలుస్తామా అన్న పాయింట్ మీద కథ అల్లుకున్నారు. దీని పేరు చెప్పలేదు కదా, గాంధీ టాక్స్. గాంధీ టాక్స్ కథ విషయానికి వస్తే మానవ విలువలు, అహింస, నైతికత చుట్టూ తిరుగుతుంది. అరవింద్ స్వామి ఒక సివిల్ ఇంజనీర్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించి బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో తన ఫ్యామిలీనే కోల్పోతాడు. అంతేకాకుండా బిజినెస్లో కూడా ఘోరంగా లాస్ వచ్చేస్తుంది. ఆ టైంలో మళ్ళీ కోలుకోవడానికి తను స్వార్థపూరితంగా ఆలోచిస్తాడు. సమాజానికి హాని చేసే పనులు చేస్తూ ఉంటాడు. వీటిని విజయ్ సేతుపతి, అదితి రాయ్ హైదరి గాంధేయ మార్గంలో ఎలా అడ్డుకున్నారు? అరవింద్ స్వామిని ఎదిరించి నిలబడగలిగారా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా గాంధీ టాక్స్ సినిమా చూడాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అరవింద్ స్వామి గ్రేషిడ్ క్యారెక్టర్ చేశారు. మంచి చెడు మధ్యలో ఊగిసలాడే వ్యక్తిగా కనిపించాడు. అలాగే విజయ్ సేతుపతి గాంధేయ మార్గంలో పోరాడే నిరుద్యోగిలా ఉంటాడు. ఇంకా సేతుపతి లవర్గా అదితి రాయ్ హైదరి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర చేసింది. ఈ సేతుపతి విజయ్ మధ్య నడిచే రొమాన్స్ సినిమాలో హైలైట్గా నిలుస్తుంది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఆయన మార్కు మ్యూజిక్ ఎక్కడా వినిపించదు. పాటలు కూడా తక్కువే ఉన్నాయి. కమర్షియల్ హంగులు లేని సినిమాలు పెద్దగా ఆడవు. అయినా సరే డేర్ చేసి ఈ సినిమా తీసిన దర్శకుడు కిషోర్ పాండురంగ బిలేకర్కి హ్యాట్స్ ఆఫే చెప్పాలి. ఈ సినిమా చూస్తుంటే ఈ మధ్య వచ్చిన శేఖర్ కమ్ముల కుబేరా సినిమా గుర్తొస్తుంది. పరిస్థితులను బట్టి మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. గాంధీ టాక్స్ కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ వీక్ కార్తీ సినిమా అన్నగారు వస్తారు ఓటీటీలో రిలీజ్ అయింది. తమిళ్లో దీని పేరు వావాతియార్. కార్తీ ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానిగా కనిపించాడు. అఫ్ కోర్స్ తెలుగులో అన్నగారు ఎన్టీఆర్గా చూపించారనుకోండి. అటు ఇన్స్పెక్టర్గా, అన్నగారిగా కార్తీ రకరకాల గెటప్లో కనిపించి హంగామా చేసేశాడు. కీర్తి శెట్టి తాంత్రికురాలి పాత్రలో చాలా క్యూట్గా కనిపించింది. ఈ సినిమా ఇంటెన్షన్ని గమనిస్తే అభిమానిగా పెద్దవాళ్ల పేర్లు పెట్టుకోవడం, వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని కోరుకోవడం ఈజీనే, కానీ వాటిని అమలు చేయడమే చాలా కష్టం. ఇప్పుడున్న సమాజంలో పెద్దలు ఆశించిన విధంగా బతకడం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఆదర్శాలతో బతకడం సాధ్యమేనా అనే పాయింట్ని తీసుకున్నాడు దర్శకుడు నలన్ కుమారస్వామి. స్టోరీని పరిశీలిస్తే కార్తీ ఎంజీఆర్ పుట్టినరోజే పుడతాడు. వాళ్ళ తాత ఎంజీఆర్ మీదున్న అభిమానంతో కార్తీకి అన్నగారి పేరే పెడతాడు. ఆయన ఆదర్శాలను పునికి పుచ్చుకోమని కార్తీకి నూరిపోస్తాడు. కానీ కార్తీ ఇవేవి పట్టించుకోడు. అందరిలాగే నార్మల్గా జీవిస్తూ అవినీతి ఇన్స్పెక్టర్గా మారుతాడు. అలా తప్పులు చేసి సస్పెండ్ కూడా అవుతాడు. ఇవేవి తాతకి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఈలోపు భక్తవత్సలం అనే బిజినెస్ మ్యాన్ పర్యావరణానికి హాని చేసే ప్రాజెక్ట్ చేస్తుంటే జనాలు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ని బయట పెట్టడానికి ఎల్లో మాస్క్ టీం ట్రై చేస్తూ ఉంటారు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ టీంలో జాయిన్ అయిన కార్తీ భక్తవత్సలం భరతం పట్టాడా, అవినీతిని వదిలేసి మంచి మార్గంలో నడిచాడా? ఇవన్నీ తెలియాలంటే అన్నగారు వస్తారు చూడాలి. ఈ సినిమాలో కార్తీ పక్కా మాస్ లుక్లో కనిపించాడు. ఫస్ట్ హాఫ్లో ఎంజీఆర్గా ఎంట్రీ అద్దిరిపోతుంది. అవినీతి పరుడి పాత్రలో కార్తీ బాగా నవ్వించేశాడు. అలాగే కీర్తి శెట్టితో రవ్ ట్రాక్ నడిపే సీన్స్ కూడా బాగా సరదాగా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో రౌడీ గ్యాంగ్స్తో ఫైట్స్ కూడా అదిరిపోతాయి. కాకపోతే ఎంజీఆర్ని చూపిస్తూ ఎన్టీఆర్ పేరు చెప్పడమే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు నలన్ కుమారస్వామి కాస్త కేర్ తీసుకోవాల్సిందేమో. డబ్బింగ్ సినిమా కదా, ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందిలేండి. ఎనీవే, అన్నగారు వస్తారు సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4 అవుట్ ఆఫ్ 5. ఈ వీక్ శోభితా ధూళిపాళ్ల ఒక క్రైమ్ థ్రిల్లర్తో వచ్చేసింది. ఫస్ట్ టైం లేడీ ఓరియంటెడ్ సినిమాలో జర్నలిస్ట్గా మెయిన్ రోల్ చేసింది. దర్శకుడు సైరన్ కొప్పిశెట్టి సీరియల్ కిల్లింగ్స్ నేపథ్యంలో ఈ సినిమా తీశాడు. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆడవాళ్లు గొంతు విప్పి చెప్పాలి, దోషుల్ని చట్టానికి పట్టించాలి, లేకపోతే ఆడవాళ్లపై దారుణాలు జరుగుతూనే ఉంటాయి అన్న పాయింట్ని చాలా బలంగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఇలాంటి కథలు మన వాళ్ళకి కొత్త కాకపోయినా స్క్రీన్ ప్లేలో సీన్స్ని ఉత్కంఠంగా మలిచాడు. ఇప్పుడు యూత్లో ఉన్న
పాడ్కాస్ట్ ట్రెండ్ని ఫాలో అవ్వడం, చివరికి వరకు హంతకుడు ఎవరో తెలియకుండా కథని నడిపించడంలో నేర్పు చూపించాడు. తిమ్మరసు క్రాక్ పార్టీ సినిమాతో యూత్కి కనెక్ట్ అయిన శరణ్ ఈసారి క్రైమ్ జోనర్ని ఎంచుకోవడం విశేషమే. ఈ స్టోరీ అంతా ఒక యువతి హత్య చుట్టూ తిరుగుతుంది. శోభిత ఒక న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఛానల్ విలువల్ని కాదని వార్తల్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అది నచ్చక శోభిత తన ఫ్రెండ్తో బాబీతో కలిసి పాడ్కాస్ట్ నడుపుతుంది. అనుకోకుండా బాబీ తన బాయ్ ఫ్రెండ్ దారుణంగా హత్యకు గురవుతారు. ఆ కేసులో వాచ్మెన్ని అరెస్ట్ చేసి క్లోజ్ చేస్తారు. కానీ అప్పుడే శోభితకి నేరస్తుడి నుంచి కాల్ వస్తుంది. దమ్ముంటే పట్టుకోమని సవాల్ విసురుతాడు. అప్పుడు శోభిత పోలీసులతో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఆ హంతకుడు దొరికాడా లేదా? గోదావరి జిల్లాలో సీరియల్ కిల్లింగ్స్కి ఈ హత్యకి సంబంధం ఏంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే చీకట్లో సినిమా చూడాల్సిందే. ఈ సినిమా స్టోరీలో కొత్తదనం ఏమీ లేదు. ఎప్పుడు చిన్న పాత్రలో కనిపించే శోభిత ఈసారి ఫుల్ లెంగ్త్ సినిమా చేసింది. యాక్టింగ్ కూడా సెటిల్డ్గా చేసింది. ఇక శోభిత లవర్గా విశ్వదేవ్ రాచకొండ, స్నేహితురాలి పాత్రలో బాబీ అవసరం మేరకు కనిపించారు. స్పెషల్ ఆఫీసర్గా ఈషా చావ్లా వచ్చి రాగానే స్టోరీని పరుగులు పెట్టిస్తుంది. ఇన్వెస్టిగేటింగ్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4/5. రాణి ముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ మర్దాని 3 మళ్ళీ వచ్చేసింది. ఫస్ట్ పార్ట్లో సెక్స్ ట్రాఫికింగ్ మీద తీశారు. సెకండ్ పార్ట్లో మహిళలపై అత్యాచారాలను చూపించారు. ఈ రెండింటిలో విలన్స్ తప్పుదారి పట్టిన మగాళ్లనే పెట్టారు. ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే ఊపులో మర్దాని 3 పార్ట్ తీసేశారు. దీనిలో చిన్న పిల్లల మిస్సింగ్ కేసు మీద ఆపరేషన్ నడుస్తుంది. చిన్న మిస్సింగ్ కేసులా మొదలై హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్కే బయటపడుతుంది. దీనిలో రాణి ముఖర్జీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ డీసీపీ శివాని రోల్ చేసింది. తన డ్రెస్, యాటిట్యూడ్ అంతా చాలా సీరియస్గా ఉంటుంది. ఒక్కసారి తన కేసు టేకప్ చేసిందంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ కేసుని క్లోజ్ చేసేదాకా ఊరుకోదు. సినిమా స్టోరీలోకి వెళ్తే టౌన్లో 2 ఆడపిల్లలు మిస్ అయిపోతారు. మొదట్లో ఇది జస్ట్ మిస్సింగ్ కేసే అనుకుంటారు. కానీ చాలా చోట్ల వరుసగా ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారని కేసులు నమోదవుతూ ఉంటాయి. ఈ కేసు డీసీపీ శివాని టేకప్ చేస్తుంది. ఇది కేవలం మిస్సింగ్ కేసు కాదని, దీనికి వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని అర్థమవుతుంది. భిక్షగాళ్ల మాఫియా నడిపే లేడీ విలన్ ఆడపిల్లల కిడ్నాప్ ర్యాకెట్ వెనుక ఉందని తెలుసుకుంటుంది. ఆ లేడీ విలన్ని పట్టుకోవడానికి డీసీపీ శివానికి చాలా కష్టమవుతుంది. సొంత డిపార్ట్మెంట్లోనే హెల్ప్ చేయరు. పైగా తన ఫ్యామిలీ మీద కూడా అటాక్ జరుగుతుంది. ఇన్ని ఇబ్బందులు దాటుకుని శివాని ఆ లేడీ విలన్ని ఎలా పట్టుకుందో తెలియాలంటే మర్దాని 3 చూడాల్సిందే. ఈ సినిమాని దర్శకుడు అభిరాజ్ మినవాలా కేవలం హ్యూమన్ ట్రాఫికింగ్ మీదనే కాదు, పోలీస్ వ్యవస్థ చట్టంలో ఉన్న లొసుగులను ప్రశ్నించేలా తీశాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు క్రిమినల్ వ్యవస్థలో ఉన్న వెసులుబాట్లని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో క్లియర్ కట్గా చూపించాడు. డీసీపీగా రాణి ముఖర్జీ నటన అద్భుతంగా ఉంటుంది. కొన్ని సీన్స్లో భావోద్వేగాల్ని బాగా పండించింది. ఇంకా లేడీ విలన్గా మల్లికా ప్రసాద్ అద్భుతంగా యాక్ట్ చేసింది. అమానవీయం, క్రూరత్వం ఎలా ఉంటుందో హావభావాలతోనే చూపించేసింది. మర్దాని 3కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.3/5. ఈ వీక్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓం శాంతి 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 సినిమా థియేటర్స్లో సందడి చేస్తోంది. మధ్యతరగతి ఫ్యామిలీలో మొండి మొగుళ్లతో ఆడవాళ్లు పడే కష్టాల్ని సరదాగా చూపించారు. మాటకు ముందు భార్య మీద చేయి చేసుకునే భర్త, భరించినన్ని నాళ్ళు భరించి ఆ తరువాత తిరగబడి బుద్ధి చెప్పే భార్య, వాళ్ల మధ్యలో వచ్చే సరదా సన్నివేశాలు, భావోద్వేగాలతో నిండే సెంటిమెంటు అన్నీ కూడా కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి. డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా భార్యాభర్తలుగా నటించారు. ఇది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు, మలయాళంలో సక్సెస్ అయిన జయ 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 హే సినిమాకి రీమేక్. ఈ మధ్య అన్ని సినిమాలు డబ్బవుతున్నాయి కదా, సో రీమేక్ తీయడం రిస్కే. కానీ కథ మీద ఉన్న నమ్మకంతో డైరెక్టర్ సంజీవ్ ఈ సినిమాని రీమేక్ చేశాడు అనిపిస్తుంది. కథని ఏమాత్రం కదిలించకుండా గోదావరి ప్రాంతం బ్యాక్డ్రాప్తో సినిమా తీశాడు. ఈషా రెబ్బా మధ్యతరగతి అమ్మాయి, బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకోవాలని కలలు కంటుంది. కానీ ఇంట్లో హడావుడిగా సంబంధం చూసేసి పెళ్లి చేసేస్తారు. తరుణ్ భాస్కర్ కూడా పెళ్ళయ్యాక చదివిస్తానని చెప్పి తాళి కట్టేస్తారు. ఈషా రెబ్బాకి ఈ సంతోషం ఎన్నో రోజులు ఉండదు. తరుణ్ భాస్కర్ మగాణ్ణి అన్న అహంకారంతో భార్య మీద పెత్తనం చేస్తూ ఉంటాడు. కోపం వస్తే చాలు చేసుకుంటారు. మెట్టినింట్లో చూసినా పట్టించుకోరు, పుట్టినింట్లో చెప్పినా సర్దుకోమంటారు. తరుణ్ భాస్కర్ చేతివాటం శృతి మించడంతో ఈషా రెబ్బా ఎదురు తిరుగుతుంది. అప్పుడు తరుణ్ భాస్కర్ ఏం చేశాడు? వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కోర్టు మెట్లు ఎలా ఎక్కాయి? చివరికి ఇద్దరు కలిశారా లేక విడాకులు తీసుకుని విడిపోయారా? ఇవన్నీ తెలియాలంటే ఓం శాంతి 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 ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ గోదావరి యాస బాగా మాట్లాడాడు.
భార్య మీద పెత్తనం చేసేటప్పుడు ఒకలాగా, భార్య చేతిలో తన్నులు తిన్నాక ఇంకోలాగా తన నటన హావభావాల్ని బాగా పండించాడు. ఈషారబ్బ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మధ్యతరగతి భార్యామణిలా కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ని పలికించింది. భర్తని భరించేటప్పుడు, భర్తకి ఎదురు తిరిగేటప్పుడు ఆమె యాక్టింగ్ అదుర్సనే చెప్పాలి. అన్ని కుటుంబాల్లో భార్యాభర్తలా నడిచే కథని తీసుకోవడంతో జనాలు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. ట్రాన్స్పోర్టర్ సిరీస్ చూసే ఉంటారు కదా. సినిమా అంతా కార్ చేజింగ్స్ ఉంటాయి కదా. దానిలో హీరోగా చేసిన జాసోమ్ స్టాథమ్ ఈ వీక్ కొత్త సినిమాతో వచ్చేశాడు. అదే షెల్టర్. ఈ సినిమాలో తను రిటైర్డ్ సీక్రెట్ ఆపరేటివ్గా కనిపించాడు. తను లైఫ్ అంతా చాలా రిస్కులు చేసి ఊరి బయట ఒక షెల్టర్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే టైంలో అతని ఒక సీక్రెట్ టాస్క్ వచ్చి పడుతుంది. ఒక అమ్మాయి డేంజర్ జోన్లో ఉందని, ఆమెను ఒక క్రైమ్ నెట్వర్క్ టార్గెట్ చేసిందని, ఆమెను కాపాడాలని అతనికి ఆదేశాలు అందుతాయి. సో జాసోమ్ స్టాథమ్ ముందు అమ్మాయిని కలుస్తాడు. ఆ విలన్స్ మీద నిఘా పెడతాడు. అదును చూసి విలన్ మీద దాడి చేస్తాడు. గ్యాంగ్ వార్తో ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు జాసోమ్ చేసే గన్ ఫైరింగ్ అదిరిపోతుంది. ఇంకా కార్ చేజింగ్ ఎపిసోడ్ కూడా కళ్ళు తిప్పుకోనియవు. గతంలో ఏంజల్ హ్యాస్ ఫాలెన్, గ్రీన్ ల్యాండ్ తీసిన డైరెక్టర్ రిక్ రోమన్ వాగ్ ఈ సినిమాని డైరెక్షన్ చేశాడు. స్టోరీలో చిన్న లైన్ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా స్క్రీన్ ప్లేతోనే నడిపించేస్తాడు. మొదటి 20 నిమిషాలు హీరో కూల్గా కనిపిస్తాడు. ఎప్పుడైతే పాపని కాపాడాలని టాస్క్ వస్తుందో అప్పటి నుంచి యాక్షన్ మొదలైపోతుంది. గెరార్డ్ బట్లర్ లాంటి యాక్షన్ హీరోస్తో రిక్ తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. వరల్డ్ వైడ్గా సక్సెస్ సాధించాయి. ఇప్పుడు జాసోమ్ స్టాథమ్తో చేసిన షెల్టర్ కూడా మంచి రెస్పాన్స్ తీసుకుంటోంది. షెల్టర్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. సో చూశారు కదా ఇవాల్టి రివ్యూలు. నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి సినిమాలు రాబోతున్నాయి. వాటి రివ్యూలు కూడా మీకు అందించడానికి నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్ బాయ్.